ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 9 జనవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనగా సర్వధర్మ పితలకు కూడా ఆదిపిత ప్రజాపిత బ్రహ్మ. వారి కర్తవ్యం గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ప్రశ్న: కర్మలను శ్రేష్టంగా చేసుకునే యుక్తి ఏది? జవాబు: ఈ జన్మలో చేసిన ఏ కర్మను తండ్రి వద్ద దాచకండి. శ్రీమతానుసారం కర్మలు చేస్తే ప్రతి కర్మ శ్రేష్టమవుతుంది. పూర్తి ఆధారమంతా కర్మలపైనే ఉంది. ఒకవేళ ఏదైనా పాపకర్మ చేసి దాచిపెడితే అందుకు 100 రెట్ల శిక్ష పడుతుంది. పాపం వృద్ధి చెందుతూ ఉంటుంది. తండ్రితో యోగం తెగిపోతుంది. అంతేకాక అలా దాచిపెట్టిన వారు సర్వనాశనం అయిపోతారు. కావున సత్యమైన తండ్రితో సత్యంగా ఉండండి. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు, ఈ పాత ప్రపంచంలో ఇక కొద్ది రోజులు ప్రయాణికులమేనని అర్థం చేసుకున్నారు. ప్రపంచంలోని మనుషులంతా ఇంకా ఇక్కడ 40,000 సంవత్సరాలు ఉండాలని భావిస్తారు. పిల్లలైన మీకు ఇక కొద్ది రోజులే ఉందని నిశ్చయం ఉంది కదా. ఈ విషయాలను మర్చిపోకండి. ఇక్కడ కూర్చుని ఉన్నారు అంటే పిల్లలైన మీరు లోపల చాలా గద్గదము అవ్వాలి. ఈ కన్నులతో ఏమేమి చూస్తున్నారో అవన్నీ వినాశనమవుతాయి. ఆత్మ అవినాశి. ఆత్మలైన మనము పూర్తి 84 జన్మలు తీసుకున్నామని, ఇప్పుడు వాపస్ తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారని కూడా మీ బుద్ధిలో ఉంది. పాత ప్రపంచం పూర్తి అయినప్పుడు కొత్తదిగా చేసేందుకు తండ్రి వస్తారు. నూతన ప్రపంచం నుండి పాతదిగా, పాతది మళ్ళీ క్రొత్తదిగా మారే ఈ చక్రం గురించిన జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. అనేక సార్లు మనం ఈ చక్రంలో తిరిగాము. ఇప్పుడు ఈ చక్రం పూర్తి అవుతుంది. మళ్ళీ నూతన ప్రపంచంలో మనం కొద్ది మంది దేవతలు మాత్రమే ఉంటాము, మనుషులు ఉండరు. ఇప్పుడు మనం మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము. ఇదైతే పక్కా నిశ్చయం ఉంది కదా. ఇక ఆధారమంతా కర్మలపైనే ఉంది. మనుషులు ఉల్టా కర్మలు చేసినప్పుడు అది మనసులో తప్పకుండా తింటూ ఉంటుంది. అందుకే తండ్రి అడుగుతున్నారు, ఈ జన్మలో ఇటువంటి పాపకర్మ ఏదీ చేయలేదు కదా. ఇది చీచీ రావణ రాజ్యం అని కూడా మీకు తెలుసు. రావణుడు అంటే ఎవరో ప్రపంచానికి తెలియదు. రామరాజ్యం కావాలని బాపూజీ అనేవారు, కానీ దాని అర్థం వారికి తెలియదు. రామరాజ్యం ఎలా ఉంటుందో ఇప్పుడు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇదైతే అంధకార ప్రపంచం. ఇప్పుడు అనంతమైన తండ్రి పిల్లలకు వారసత్వంను ఇస్తున్నారు. ఇప్పుడు మీరు భక్తి చేయరు. ఇప్పుడు మీకు తండ్రి చేయి లభించింది. తండ్రి సహాయం లేకుండా మీరు విషయ వైతరణి నదిలో మునకలు వేస్తూ ఉండేవారు. అర్ధకల్పం భక్తియే ఉంటుంది. జ్ఞానం లభించటం వల్ల మీరు నూతన ప్రపంచమైన సత్యుగంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు పిల్లలైన మీకు మనం బాబాను స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అయి వెళ్తామని, తర్వాత పవిత్ర రాజ్యంలోకి వస్తామని నిశ్చయం ఉంది. ఈ జ్ఞానం కూడా ఇప్పుడే పురుషోత్తమ సంగం యుగంలో మాత్రమే మీకు లభిస్తుంది. ఇది పురుషోత్తమ సంగం యుగం. మీరిప్పుడు చీచీ నుండి పుష్పాలుగా, ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతూ ఉన్నారు. ఎవరు తయారు చేస్తారు? తండ్రి. మీరు తండ్రిని తెలుసుకున్నారు. వారు ఆత్మలమైన మనకు అనంతమైన తండ్రి. లౌకిక తండ్రిని అనంతమైన తండ్రి అని అనరు. ఆత్మల లెక్కతో పారలౌకిక తండ్రియే అందరికీ తండ్రి. బ్రహ్మ కర్తవ్యం కూడా కావాలి కదా. పిల్లలైన మీకు అందరి కర్తవ్యాలు తెలుసు. విష్ణు కర్తవ్యం కూడా మీకు తెలుసు. ఎంత బాగా అలంకరించబడి ఉన్నారు. వారు స్వర్గాధిపతులు కదా. ఇతడు సంగం యుగం వాడనే అంటారు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము ఇవి కూడా సంగమంలోనే వస్తాయి కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది పాత ప్రపంచం, కొత్త ప్రపంచాల సంగం సమయం. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా. పావన ప్రపంచం అంటే నూతన ప్రపంచం.
ఈ పాత ప్రపంచం పతిత ప్రపంచం. అనంతమైన తండ్రి పాత్ర కూడా ఉందని మీకు తెలుసు. వారు రచయిత, దర్శకులు కదా. అందరూ గౌరవిస్తారు అంటే వారు ఏదో కర్తవ్యం చేసి ఉంటారు కదా. వారిని మనిషి అని అనరు, వారికి శరీరం లేదు. మిగిలిన వారందరినీ మనుషులు లేక దేవతలు అని అంటారు. శివబాబాను మనుషుడు అని అనరు, దేవత అని కూడా అనలేరు. ఎందుకంటే వారికి శరీరమే లేదు. బ్రహ్మ శరీరంను తాత్కాలికంగా తీసుకున్నారు. వారు స్వయంగా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, నేను శరీరం లేకుండా రాజయోగం ఎలా నేర్పించగలను? నన్ను మనుషులు రాళ్ళు రెప్పల్లో తోసేశారు, కానీ నేను ఎలా వస్తానో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఏ మనుషులు నేర్పించలేరు. దేవతలు సత్యుగ రాజ్యంను ఎలా తీసుకున్నారు? తప్పకుండా పురుషోత్తమ సంగం యుగంలో రాజయోగం నేర్చుకుని ఉంటారు. కనుక పిల్లలైన మీకిప్పుడు అనంతమైన సంతోషం ఉండాలి. ఇప్పుడు మనం 84 జన్మల చక్రంను పూర్తి చేశాము. తండ్రి కల్పకల్పం వస్తారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, ఇది అనేక జన్మల అంతిమ జన్మ. శ్రీకృష్ణుడు ఎవరైతే సత్యుగ రాకుమారునిగా ఉండేవాడో అతడే మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరుగుతాడు. మీరు శివునికి 84 జన్మలని చెప్పరు. మీలో కూడా నెంబర్వార్ పురుషార్థానుసారం తెలుసు. మాయ చాలా కఠినమైనది, ఎవరిని వదిలిపెట్టదు. ఇది తండ్రికి చాలా బాగా తెలుసు. బాబాను అంతర్యామి అని భావించకండి. వారు అంతర్యామి కాదు, కానీ అందరి ప్రవర్తన ద్వారా తెలుసుకుంటారు. మాయ ఒక్కసారిగా కచ్చాగానే తినేసిందని సమాచారాలు వస్తూ ఉంటాయి. అలాంటి చాలా విషయాలు పిల్లలకు తెలియవు, కానీ తండ్రికైతే అన్నీ తెలుస్తాయి. మనుషులు బాబా అంతర్యామి అని భావిస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను అంతర్యామిని కాదు. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా నాకు అర్థమైపోతుంది. చాలా చీచీగా నడుచుకుంటారు. తండ్రి పిల్లలను సావధానపరుస్తారు. మాయ నుండి కాపాడుకోవాలి. మాయ ఎలాంటిది అంటే ఏదో ఒక రూపంలో ఒక్కసారిగా మింగేస్తుంది. తర్వాత తండ్రి అర్థం చేయించిన బుద్ధిలో కూర్చోదు. కావున పిల్లలు చాలా జాగరూకులుగా ఉండాలి. కామం మహాశత్రువు. మేము వికారాలలోకి వెళ్ళమని కూడా తెలియదు. ఇలా కూడా జరుగుతుంది. అందుకే తండ్రి చెప్తున్నారు, ఏదైనా తప్పులు మొదలైనవి జరిగితే స్పష్టంగా చెప్పండి, దాచకండి. లేకుంటే 100 రెట్లు పాపమైపోతుంది. అది ఆంతరికంలో తింటూ ఉంటుంది. ఒక్కసారిగా క్రింద పడిపోతారు. సత్యమైన తండ్రి చేతిలో పూర్తి సత్యంగా ఉండాలి, లేకుంటే చాలా చాలా నష్టపోతారు. మాయ ఈ సమయంలో చాలా కఠినంగా ఉంది. ఇది రావణ ప్రపంచం. ఈ పాత ప్రపంచాన్ని అసలు ఎందుకు స్మృతి చేయాలి? మనము నూతన ప్రపంచాన్ని స్మృతి చేయాలి. అక్కడకు మనం ఇప్పుడు వెళ్తున్నాము. తండ్రి నూతన భవనాన్ని కట్టేటప్పుడు తండ్రి మా కొరకు కట్టిస్తున్నారు అని పిల్లలు భావిస్తారు కదా, ఖుషి ఉంటుంది. అలాగే ఇది బేహద్ విషయం. మన కొరకు నూతన ప్రపంచము, స్వర్గము తయారవుతూ ఉంది. స్వర్గంలో మనం నివసించేందుకు తప్పకుండా ఇళ్ళు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం నూతన ప్రపంచంలోకి వెళ్ళేవారము. ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తారో అంతంత సుగంధ పుష్పాలుగా అవుతాము. మనము వికారాలకు వశమై ముళ్ళగా అయి ఉంటాము. సగం తయారైన ఆత్మలను మాయ ఒక్కసారిగా కచ్చాగానే తినేస్తుంది. ఎవరు క్లాస్కు రారో వారు మాయకు వశమైనట్లే కదా. తండ్రి వద్దకు రారు. ఇలా మాయ అనేక మందిని మింగేస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది అని వెళ్ళిపోతారు. మేము ఇలా చేస్తాము, మేము యజ్ఞం కొరకు ప్రాణాలను అర్పించటానికైనా తయారుగా ఉన్నామని చెప్పిన వారు నేడు లేనేలేరు. మీది మాయతో యుద్ధం. మాయతో యుద్ధం ఎలా జరుగుతుందో ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి జ్ఞానం 3వ నేత్రంను ఇచ్చారు. దాని ద్వారా మీరు అంధకారం నుండి వెలుగులోకి వచ్చేశారు. ఆత్మకే ఈ జ్ఞాన నేత్రంను ఇస్తారు. అందుకే తండ్రి చెప్తారు, స్వయాన్ని మీరు ఆత్మగా భావించండి, అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. భక్తిలో మీరు స్మృతి చేసేవారు కదా. మీరు వస్తే మేము సమర్పణ అయిపోతామని చెప్పేవారు. ఎలా బలిహారి అవుతారో ఎవరికీ తెలియదు. మనం ఎలాంటి ఆత్మలమో
బాబా కూడా అలా ఆత్మ అని పిల్లలకు తెలుసు. తండ్రిది అలౌకిక జన్మ. పిల్లలైన మిమ్మల్ని ఎంత బాగా చదివిస్తారు. వీరే కల్పకల్పం మాకు తండ్రిగా అవుతారని మీరే స్వయంగా చెప్తారు. మనము బాబా బాబా అని అంటాము. తండ్రి కూడా పిల్లలు పిల్లలు అని అంటారు. వారే టీచర్ రూపంలో రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇతరులెవ్వరూ రాజయోగం నేర్పించలేరు. విశ్వాధికారులుగా చేస్తారు అంటే అటువంటి తండ్రికి పిల్లలుగా అయి అదే టీచర్ వద్ద శిక్షణ కూడా తీసుకోవాలి కదా. సంతోషంతో గద్గదం అయిపోవాలి. ఒకవేళ చీచీగా అయినట్లయితే తర్వాత ఆ ఖుషి రానే రాదు. భలే మీరు ఎంత తల బాదుకున్నా వారు మన సోదరులుగా కానట్లే. ఇక్కడ మనుషులకు ఎన్ని ఇంటి పేర్లున్నాయి. మీ ఇంటి పేరు ఎంత పెద్దదో చూడండి. వీరు చాలా పెద్ద గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మ. వారి గురించి ఎవరికీ తెలియదు. శివబాబానైతే సర్వవ్యాపి అని అనేశారు. బ్రహ్మను గురించి కూడా ఎవరికీ తెలియదు. బ్రహ్మ విష్ణు శంకర్ల చిత్రాలు కూడా ఉన్నాయి. బ్రహ్మను సూక్ష్మవతనంలోకి తీసుకెళ్లారు. వారి జీవిత చరిత్ర ఏమీ తెలియదు. సూక్ష్మవతనంలో బ్రహ్మను చూపిస్తారు. మరి ప్రజాపిత బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు? అక్కడ పిల్లల్ని ఏమైనా దత్తు చేసుకుంటారా? ఈ విషయాలు ఎవరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మ అంటారు, కానీ వారి జీవిత చరిత్ర మాత్రం తెలియదు. ఇది నా రథమని బాబా అర్థం చేయించారు. అనేక జన్మల అంతిమంలో నేను ఈ రథాన్ని ఆధారంగా తీసుకున్నాను. ఇది పురుషోత్తమ సంఘం యుగపు గీతాధ్యాయము. పవిత్రత కూడా ముఖ్యమైనదే. పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. దేహ సహితం అన్నిటినీ మర్చిపోండి అని సాధు సన్యాసులు ఎప్పుడు చెప్పరు. ఒక్క తండ్రిని స్మృతి చేస్తే మాయవి సర్వ పాపకర్మలు భస్మైపోతాయి. ఏ గురువు ఎప్పుడు ఇలా చెప్పలేరు. ఈ బ్రహ్మ ఎలా తయారవుతాడో తండ్రి అర్థం చేయిస్తున్నారు. చిన్నతనంలో ఇతడు పల్లె పిల్లవాడిగా ఉండేవాడు. ప్రారంభం నుండి చివరి వరకు పూర్తిగా 84 జన్మలు తీసుకున్నాడు. నూతన ప్రపంచం మళ్ళీ పాతదిగా అయిపోతుంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి తాళం తెరుచుకుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు, ధారణ చేయగలరు. ఇప్పుడు మీరు వివేకవంతులుగా ఉండేవారు. అంతకుముందు బుద్ధిహీనులుగా ఉండేవారు. ఈ లక్ష్మీనారాయణులు బుద్ధివంతులు. వారే ఇక్కడ బుద్ధిహీనులుగా ఉన్నారు. ఎదురుగా చూడండి, వీరు స్వర్గానికి అధికారులు కదా. కృష్ణుడు స్వర్గాధికారిగా ఉండేవాడు, మళ్ళీ పల్లె పిల్లవానిగా అయ్యాడు. పిల్లలైన మీరు ఈ విషయాలు ధారణ చేసి తప్పకుండా పవిత్రంగా కూడా అవ్వాలి. పవిత్రతే ముఖ్యమైనది. బాబా మాయ మమ్మల్ని క్రింద పడేసిందని, కన్నులు వికారీగా అయిపోయాయని కూడా రాస్తారు. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, అంతే చాలు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. తండ్రిని స్మృతి చేయాలి. కొద్ది సమయం శారీర నిర్వహణ కొరకు కర్మలు చేసి మనం వెళ్ళిపోతాము. ఈ పాత ప్రపంచ వినాశనం కొరకు యుద్ధం కూడా జరుగుతుంది. ఇది కూడా ఎలా జరుగుతుందో మీరే చూస్తారు. మనం దేవతలుగా అవుతాము కనుక మన కొరకు నూతన ప్రపంచం కూడా కావాలని బుద్ధితో అర్థం చేసుకుంటారు. అందువలన వినాశనం తప్పకుండా జరుగుతుంది. మనం శ్రీమత అనుసారం నూతన ప్రపంచాన్ని స్థాపిస్తున్నాము. తండ్రి చెప్తున్నారు, నేను మీ సేవలో ఉపస్థితం అవుతాను. పతితులైన మమ్మల్ని వచ్చి పావనంగా చేయండి మీరు డిమాండ్ చేశారు. మీరు పిలిచినందున నేను వచ్చాను. మీకు చాలా సహజమైన మార్గాన్ని తెలియచేస్తాను. మన్మనా భవ, ఇది భగవాను వాచ్ కదా. కానీ కృష్ణుని పేరు రాసేశారు. తండ్రి తర్వాత కృష్ణుడు. తండ్రి పరంధామానికి మాలికులు, కృష్ణుడు విశ్వానికి అధికారి. సూక్ష్మవతనంలో అయితే ఏమీ జరగదు. అందరిలో నెంబర్ 1 శ్రీకృష్ణుడు. అతన్ని అందరూ చాలా ప్రేమిస్తారు. మిగిలిన వారంతా వెనక వచ్చారు. స్వర్గంలోకి అందరూ రాలేరు. కావున మధురమైన పిల్లలకు అపారమైన ఖుషి ఉండాలి. కృత్రిమ సంతోషం నడవచాలదు. వెలుపల నుండి రకరకాల పిల్లలు బాబా వద్దకు వచ్చేవారు. పవిత్రంగా ఉండరు. బాబా వికారాలకు వశమయ్యేవారు ఎందుకు వచ్చారు అని అడిగేవారు. అప్పుడు వారేం చేయాలి? బాబా
రాకుండా ఉండలేము అని చెప్పేవారు. ప్రతిరోజు వస్తాము, ఎప్పుడైనా బాణం తగలవచ్చు, మీరు తప్ప సద్గతిని ఎవరు కలిగిస్తారు అని వచ్చి కూర్చునేవారు. మాయ చాలా ప్రబలమైనది. బాబా మనల్ని పతితుల నుండి పావనంగా పుష్పాలుగా తయారు చేస్తున్నారని నిశ్చయం కూడా కలిగింది. కానీ ఏం చేయాలి? అయినా సత్యం చెప్పేవారు కదా. ఇప్పుడు వారు తప్పకుండా పరివర్తనై ఉండవచ్చు. వీరి ద్వారా మాత్రమే మేము పరివర్తన అవ్వగలము అని వారికి నిశ్చయం ఉండేది. ఈ సమయంలో ఎంతమంది పాత్రధారులు ఉన్నారు? ఒకరి రూపురేఖలు ఉన్నట్లు మరొకరివి ఉండవు. మళ్ళీ కల్పం తర్వాత అవే రూపురేఖలతో పాత్రను రిపీట్ చేస్తారు. ఆత్మలందరి పాత్ర ఫిక్స్ అయి ఉంది కదా. పాత్రధారులందరూ తమ తమ పాత్రలను ఖచ్చితంగా అభినయిస్తూ ఉంటారు. కొద్దిగా కూడా తేడా రాదు. ఆత్మలన్నీ అవినాశి, వాటిలోని పాత్ర కూడా అవినాశిగా రచింపబడింది. ఇవన్నీ ఎంతో అర్థం చేయించవలసిన విషయాలు. ఎన్నిసార్లు అర్థం చేయించినా మర్చిపోతారు, అర్థం చేయించలేరు. ఇది కూడా డ్రామాలో జరగవలసి ఉంది. ప్రతి కల్పం రాజ్యం స్థాపన అవనే అవుతుంది. సత్యుగంలో కొద్దిమంది మాత్రమే వస్తారు, అది కూడా నెంబర్ వారుగా వస్తారు. ఇక్కడ కూడా నెంబర్ వారుగా ఉన్నారు కదా. ఒకరి పాత్రను గురించి ఆ ఒక్కరికే తెలుస్తుంది, ఇతరులెవ్వరూ తెలుసుకోలేరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉండాలి, తండ్రిపై పూర్తిగా సమర్పణ అవ్వాలి. సెకండ్ పాయింట్, జ్ఞానధారణ చేసి వివేకవంతులుగా అవ్వాలి, ఆంతరికంలో అపారమైన సంతోషం ఉండాలి. శ్రీమతానికి వ్యతిరేకమైన కర్మలు చేసి సంతోషాన్ని పోగొట్టుకోరాదు. వరదానము, డ్రామా పాయింట్ యొక్క అనుభవం ద్వారా సదా సాక్షి స్థితి యొక్క స్టేజ్పై ఉండే అచల్ అడోల్ భవ. ఎవరైతే డ్రామా పాయింట్ యొక్క అన్వీల్గా ఉంటారో వారు సదా సాక్షి స్థితి యొక్క స్టేజ్పై స్థితులై ఉండి ఏకరస అచల్ అడోల్ స్థితిని అనుభవం చేస్తారు. డ్రామా పాయింట్ యొక్క అనుభవి ఆత్మ ఎప్పుడూ చెడ్డవారిలో చెడును చూడకుండా మంచినే చూస్తారు. అనగా అందులో కూడా వారికి స్వకల్యాణం యొక్క దారి కనిపిస్తుంది. వారి అకల్యాణ ఖాతా సమాప్తమైపోయింది. కళ్యాణకారి తండ్రి యొక్క పిల్లలు కళ్యాణకారి యుగం ఈ జ్ఞానం మరియు అనుభవం యొక్క అథారిటీ ద్వారా అచల్ అడోల్గా అవ్వండి. స్లోగన్, ఎవరైతే సమయాన్ని అమూల్యంగా భావించి సఫలం చేస్తారో వారు సమయానికి మోసపోరు. అవ్యక్త సూచన, ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. జ్ఞాన ఖజానాల ద్వారా ఈ సమయంలోనే ముక్తి జీవన్ముక్తులను అనుభవం చేయాలి. దుఃఖము అశాంతికి కారణమైన వికారాల నుండి ముక్తులుగా అవ్వాలి. ఒకవేళ ఏదైనా వికారం వచ్చినా విజయులుగా అవ్వాలి, ఓడిపోరాదు. అనేక వ్యర్థ సంకల్పాలు వికల్పాలు వికర్మల నుండి ముక్తులు కావటమే జీవన్ముక్త అవస్థ. అచ్చా, ఓం శాంతి.